లక్కీ భాస్కర్ మూవీతో లక్కీ హీరోయిన్ గా మారిన మీనాక్షి చౌదరి లేటెస్ట్ గా క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ దక్కించుకుంది. సేమ్ టైం తన పెళ్లి వార్త కూడా చక్కలు కొడుతోంది. కొత్త సినిమా పెళ్లి రెండు అక్కినేని ఫ్యామిలీ హీరోలతో కావటమే విశేషం. ప్రస్తుతం తెలుగు తమిళంలో వరుస మూవీస్ తో బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్ సినిమాతో తిరుగులేని హిట్ అందుకుంది. దీపావళికి రిలీజ్ అయిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. నవంబర్ 30న లక్కీ భాస్కర్ ఓటీటీలో రాబోతోంది. ఇక లక్కీ భాస్కర్ సక్సెస్ జోష్ లో ఉన్న సమయంలో వచ్చిన మట్కాలో ఆమె క్యారెక్టర్ పెద్దగా లేకపోవటం ఆ మూవీ టాక్ ఎఫెక్ట్ మీనాక్షిపై లేదు. ప్రస్తుతం మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో 2 మూవీస్ లో నటిస్తోంది. ఒకటి వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం, మరొకటి బిస్వక్ సేన్ తో కలిసి నటించిన మెకానిక్ రాకీ. ఈ మూవీస్ రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా కానీ లేటెస్ట్ గా క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది. కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్యతో హీరోగా నటిస్తున్న మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఫైనల్ అయిందట. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో రాబోతున్న మూవీ మైథలాజికల్ థ్రిల్లర్ అని టాక్. మొత్తం 110 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది. చేతు కెరియర్ లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ కావటం విశేషం. కేవలం సీజీ వర్క్ కోసమే 30 నుంచి 35 కోట్లు ఖర్చు పెట్టనున్నారు అని టాక్. ఈ సినిమా ప్రారంభోత్సవం డిసెంబర్ లో హైదరాబాద్ లో జరగనుంది. కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్నాడు చేతు. ఆ సినిమా 2025 ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతోంది. మరోవైపు శోభిత దుల్లిపాలతో పెళ్లి హడావిడిలోనూ ఉన్నాడు. చేతు పెళ్లి తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ తండేల్ అయితే సెట్స్ పైకి వెళ్లబోతున్న ప్రాజెక్ట్ కార్తిక్ దండుతోని అని చెప్పుకోవాలి. ఈ మూవీ కూడా సక్సెస్ అయితే మీనాక్షి రేంజ్ టాలీవుడ్ లో మరింత పెరుగుతోంది. ఓవైపు హీరోయిన్ గా వరుస ఆఫర్స్ అందుకుంటున్న మీనాక్షి త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అనే వార్త కూడా చక్కలు కొడుతోంది. అది కూడా తన ఫస్ట్ మూవీ ఇచ్చట వాహనములు నిలపరాదు హీరో సుశాంత్ తో 7 అడుగులు వేయబోతోందట. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ కావడంతో లేటెస్ట్ గా మెకానిక్ రాకీ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చేసింది. తాను ప్రస్తుతానికి సింగిల్ గానే ఉన్నానని, పెళ్లి వార్తల్లో నిజం లేదంది మీనాక్షి. సుశాంత్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని చెప్పుకొచ్చింది. హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫెమినా మిస్ ఇండియా 2018 రన్నరప్, మిస్ ఇండియా హర్యానా విన్నర్ గా నిలిచింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. గుంటూరు కారంలో మహేష్ బాబుతో, ది గోట్లో విజయ్తో స్క్రీన్ షేర్ చేసుకుంది. మొత్తానికి లక్కీ భాస్కర్ తో గోల్డెన్ లెగ్ అనిపించుకున్న మీనాక్షి కెరియర్ లో జోరు మరింత పెంచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.